హలో ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు. ఇది వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేడి వేడి రైస్ లేకైతే చాలా టేస్ట్గా ఉండిద్ది ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనము ఈ కర్రీ కోసము ఒక హాఫ్ కిలో వచ్చేసి చామదుంపలు తీసుకొని ఇలా 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇందులో ఇసుక ఉండిద్ది, చాలా బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసామంటే 2 విజిల్స్కి బాగా ఉడికిపోతాయి. ఇవి పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో మనము 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది బాగా ఫ్రై అయిపోయేటప్పుడే మనము సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. టమోటాలు వచ్చేసి ఒక 4 పెద్ద సైజువి సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకొని టమోటాలు అనేది మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు చూడండి, చామదుంపలు విజిల్లు మొత్తం పోయిన తర్వాత ఇలా మూత తీసేసుకొని మనము చాకుతో లేదంటే ఏదైనా షార్ప్గా ఉండే వస్తువుతోటి ఇలా కుచ్చామంటే మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మెత్తగా ఉడికిపోయాయని. ఇప్పుడు చేతికి ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని వీటి పైన ఉండే స్కిన్ మొత్తం తీసేయాలి. ఇలా తీసేసి అన్నీ ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే టమోటాలు మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసము కూడా నానబెట్టుకున్న వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి చామదుంపలకి ఇలా మనము ఏదైనా ఒక ఫోక్ తోటి ఇలా పెట్టేసుకున్నామంటే లోపలి వరకు మనము వేసి ఉప్పు కారం అన్నీ వెళ్ళి చామదుంపలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనము ఈ పులుసుకి చామదుంపలన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే మనము ధనియా జీరా పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఇప్పుడు చామదుంపలు యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో వచ్చేసి మనము కొత్తిమీరని కాడలతో సహా ఇలా వేసేసుకున్నామంటే ఎంతో ఈజీగా అయిపోయే చామదుంపల పులుసు మనకు రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ వచ్చేసి వేడివేడి రైస్తో తిన్నామంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు కర్రీని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.